హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సైక్ సిద్ధార్థ మూవీ గురించి మాట్లాడదాం. సో మీలాంటి ఒక యువకుడి కథ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ అనమాట. ఈ సినిమా యాక్చువల్గా December 12 కి రిలీజ్ అవ్వాల్సి ఉండే, కానీ సో అప్పట్లో ఈ సినిమా అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం వల్ల December 12 కి రిలీజ్ చేస్తామని చాలా పబ్లిసిటీ చేశారు. సో సడన్ గా అఖండ December 12 కి రిలీజ్ అయ్యేసరికి మనకు రిలీజ్ డేట్ నుండి తప్పుకుంది. సో దీంతో పాటు మోగ్లీ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యేది ఉండే. సో మోగ్లీ కూడా ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్నారు. December 13 కి రిలీజ్ అయింది అది అఖండతో పాటు. సో ఇప్పుడు ఈ సినిమా మనకు కొత్త రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. January 1, 2026 అయితే రిలీజ్ అవుతుంది. న్యూ ఇయర్ కానుకగా January 1 కి రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది నాకు, అక్కడక్కడ అర్జున్ రెడ్డి ఛాయలు అయితే కనిపించాయి ఈ సినిమాలో. సో మన మధ్యలో జరిగే ఒక యువకుడిలో లైఫ్ లో జరిగే ఒక లవ్, ఇదంతా లస్ట్ అనే కాన్సెప్ట్ మీద ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఈ సినిమా గురించి మాట్లాడుతూ మన హీరో శ్రీనంద్ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మనకు ఫేమస్ గేమ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ గేమ్స్. మీరు ఆన్లైన్ గేమ్స్ చూసేవారైతే మీకు PS5, PS6 అనే గేమ్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో మనకు ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి మనకు ముద్దపప్పు ఆవకాయ వడ్డీ తింటే ఎట్లుంటుందో అలా ఉంటుంది, ముద్దపప్పు ఆవకాయ వడ్డించుకొని తింటే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో సెకండ్ హాఫ్ ఉంటుందని అయితే ఒక రీసెంట్ గా మనకు మీడియా చిట్ చాట్లు అయితే చెప్పారు. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో వాళ్ళు ముందే ఆడియన్స్ కి చెప్తున్నారు. ఇది చాలా మంచి ముందడుగు అనమాట. ఎందుకంటే సినిమా చూడడానికి వెళ్ళే ఆడియన్స్ కి ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తే అదే విధంగా ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ట్రైలర్ ని, టీజర్ ని చూస్తే ఎవరి అంచనాలు వాళ్ళవే. ఇప్పుడు ట్రైలర్ చూడగానే నాకు అర్థమైంది, నేను చెప్పిన ఇంకొక పర్సన్కి ఇంకొక రకం అర్థం అవ్వచ్చు. సో ఎప్పుడైతే సినిమా ప్రొఫెషనల్స్, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, మా సినిమాలో ఇది చూపిస్తున్నాం, మీరు ఈ ఇంటెన్షన్ తోటే మా సినిమాకి రండి, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మా సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి మీడియా చిట్ చాట్ లోనే అండ్ ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు, లాస్ట్ 30 minutes ఆఫ్ దిస్ ఫిలిం ఖచ్చితంగా మీరు సీట్లో కూర్చోకుండా కంటిన్యూగా ఇలా వేస్తారని కూడా చెప్పారు. సో ఇదైతే మనకు ఈ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా యాక్టర్ నందు గారు దండోర్ అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు, శివాజీ గారి కొడుకులాగా. ఆ సినిమా చాలా హిట్ అయింది ఇప్పుడు. సో ఈ సినిమా తోటి నందు గారికి చాలా మంచి పేరు వచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు సో సైక్ సిద్ధార్థ తోటి మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి వచ్చేసి డైరెక్టర్ అయితే వరుణ్ రెడ్డి ఈ సినిమాని డైరెక్షన్ చేశారనమాట. సో ఈ సినిమాని మన టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు సో రిలీజ్ చేస్తున్నారు ఓవరాల్ గా. సో రీసెంట్ గానే సురేష్ బాబు గారు మన తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్యానల్ కి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. సో వైస్ ప్రెసిడెంట్ గా నాగవంశీ గారు ఎలక్ట్ అయ్యారు. సో ఆయన ఈ సినిమా యొక్క చిట్ చాట్ లో మాట్లాడుతూ, సినిమా చూసినప్పుడే నాకు అర్థమైంది ఖచ్చితంగా ఈ సినిమాని కొనుక్కొని రిలీజ్ చేసేద్దామని అన్నట్టు. సో ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి రిలీజ్ చేస్తే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ రోజు చిన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ ని, వాళ్ళకు సొంత మనీ పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అమ్మి సినిమా చేసిన వాళ్ళకు రిలీజ్ టైంలో చాలా కష్టాలు ఉంటాయి అనమాట. థియేటర్లు దొరకవు, సో ప్రాపర్ మనకు పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ చేయలేమన్నమాట. సో ఎప్పుడైతే పెద్ద ప్రొడ్యూసర్స్ ఇలా తలో చేసి ఇట్లా ముందుకి, ఎప్పుడైతే పెద్ద ప్రొడ్యూసర్స్ లాంటి సురేష్ బాబు లాంటి, దిల్ రాజు గారు, లేదంటే మైత్రి మూవీ మేకర్స్, లేదంటే మనకు సితారా ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వైజయంతి మూవీస్, వీళ్ళందరిలో ఒక అడుగు ముందుకేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తే, సో చాలా చిన్న సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమాలన్నీ మంచి థియేటర్లో వచ్చి ఆడియన్స్ మెప్పిస్తే సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాతో పాటు మనకు January 1 వానర్ అనే సినిమా, అంటే ఇంతకుముందు టైటిల్ వానర్ అని ఉండే, ఇప్పుడు మనకు వనవీర అనే టైటిల్ చేంజ్ చేశారు, కొంచెం అవి రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్ వల్ల. ఈ సినిమాలో కూడా మనకు నందు గారు విలన్ క్యారెక్టర్ చేశారనమాట. ఆ ట్రైలర్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది, వనవీర అనే ట్రైలర్. సో అది కూడా మనకు January 1 రిలీజ్ అవుతుంది, న్యూ ఇయర్ కానుకగా. సో అంటే ఒకటేసారి, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఒక 10 days సో దండోరా మూవీ, మళ్ళీ ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ అండ్ వనవీర. అక్కడేమో క్యారెక్టర్ దండోరాలో, సైక్ సిద్ధార్థలో మెయిన్ హీరోగా, ఇప్పుడు మళ్ళీ వనవీరాలో విలన్ గా. అంటే ఈ సంవత్సరం 2025 లో యాక్టర్ నందు గారికి చాలా బిగ్ స్కేల్ అనమాట. ఒక యాక్టర్ కి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఇది మనకు వచ్చేసి ఇది. సో మనకు సైక్ సిద్ధార్థ గురించి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఫిలిం అనమాట. సో నేనైతే ఈ సినిమా కోసం January 1 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక యూత్ఫుల్ స్టోరీ అయితే చూస్తామని అనుకుంటున్నా. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. చూద్దాం, ఒకవేళ సినిమా మంచిగా ఉంటే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట. సో వచ్చే అప్కమింగ్ మూవీస్ రివ్యూస్ అన్ని మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జెన్యూన్ రివ్యూస్. థ్యాంక్ యూ.